విజ్ఞాన్ గారు సినిమాలోకి ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా మళ్ళీ రీఎంట్రీ తమిళ్లో ఇది సినిమా నటిస్తుంది ఆమె ఏం చెప్తారు రోజా గురించి? రోజా సెల్వమణి గారు షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. రాజకీయాల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తప్పవు. నువ్వు ఈ పార్టీలో ఉంటే అవతల వాళ్ళని తిట్టాలి, ఆ పార్టీలో ఉంటే యువతల వాళ్ళని తిట్టాలి. ఆవిడ రెండూ చేసింది. మొదట ఒక పార్టీకి వెళ్ళి అవతల వాళ్ళని తిట్టింది, తర్వాత ఇక్కడ మీరు నాకు ఏమీ ఇవ్వలేదు కటీఫ్ అని చెప్పి అవతల పార్టీకి వెళ్ళి వీళ్ళని ఇంకా బాగా తిట్టింది. సో అది రాజకీయం, మన దాని గురించి మాట్లాడడానికి లేదు, అది వాళ్ళ పర్సనల్. అది ఇకపోతే సినిమా విషయానికి వస్తే ఆవిడ లాస్ట్ చేసింది మొగుడు అనుకుంటా, అంతేనా? ప్రియమణికి తల్లిలా ఒక సినిమా చేసింది అండ్ కృష్ణవంశీ గారి సినిమాలోనూ చేసింది, ఏదో అటు ఇటుగా. అందులోనే అదే క్యారెక్టర్, అగ్రెసివ్ రోల్, సీరియస్ రాజకీయ నాయకురాల రోల్, కొంచెం డీ గ్లామర్. ఆ తర్వాత అంటే ఇక బుల్లితెర మీద మనకు అడప కనబడతానే ఉంది. చాలా షోస్ చేసింది అండ్ జబర్దస్త్ చేసింది, ఆ పంచాయతీలు చేసింది, ఆ రచ్చబండ లాంటివి. ఇవన్నీ అయిన తర్వాత ఒకానొక టైంలో మంత్రిగా ప్రమోట్ అయిన తర్వాత కార్యకలాపాలను ఆపేసి అటువైపు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఆవిడ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ రీఎంట్రీ టెలివిజన్కి ఇస్తుంది అనుకుంటే ఆ డ్రామా జూనియర్స్కి ఇచ్చింది, జీ తెలుగుకి వెళ్ళిపోయింది. ఎందుకో ఈటీవీ మళ్ళీకి రాలా. జబర్దస్త్ రీయూనియన్ పెట్టినా సరే 12 సంవత్సరాలు అందరూ వచ్చారు. అంతకుముందు మాట అనుకున్న వాళ్ళు కూడా అందరూ వచ్చారు, అలిగిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. బట్ షీ డిడ్ంట్ కమ్. ఇట్స్ ఓకే. తర్వాత ఇప్పటికీ జీ తెలుగులో ఉంది. పండగల పబ్బాలు మొన్న మహిషాసురమర్దినిలా కూడా డ్యాన్స్ వేసింది. సో అట్లా టీవీలో అలరిస్తూ ఉంది. అండ్ తన కెరీర్ తను ఏం చెప్పింది జబర్దస్త్లో ఉన్నప్పుడు, నాకు మనీ నీడ్ చాలా ఉండిద్ది, జబర్దస్త్ నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కొద్ది గొప్ప నిలదొక్కున్నాను. ఆ తర్వాత మినిస్టర్ అయ్యాక ఏమో సంపాదించుకుంది. తను మళ్ళీ ఇప్పుడు సాధారణ మనిషిలాగా వచ్చేసింది. తను మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, తనకేమైంది, ప్రాబ్లం ఏంటి? షీఈ్ ఏ గుడ్ యాక్టర్. మీరు డిప్యూటీ సీఎంలు అయినా కూడా సినిమాలు చేసుకోవచ్చు అనే తీర్పులు ఉన్నప్పుడు రోజాకి ఏమైంది? తను అధికారంలో కూడా లేదు కదా, తను చేసుకోవచ్చు. సో ఇప్పుడు తమిళ్ సినిమా చేస్తుంది, దాంట్లో తన రోల్ చాలా న్యాచురల్గా బయటకు వచ్చినాయి కదా, డీ గ్లామరల్గా ఉంటే ఖుష్బూ పెట్టింది. ఖుష్బూ విలేజ్ మాదిరి ఉన్నట్టుంది. ఖుష్బూ పెట్టి వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి తనకు ఒక మంచి బూస్టప్ ఇస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ చూస్తే కూడా నిజంగా చాలా బాగుంది. అండ్ ఒకవేళ రీఎంట్రీలో ఆమె సినిమా పెద్ద హిట్ అయితే మళ్ళీ విజయశాంతి రాలా మనకి, రాజకీయాలు యాక్టివ్గా ఉండి కూడా చేసింది కదా సినిమా. అవును. వీళ్ళంతా ఏంటంటే ఇండస్ట్రీలో బాగా సీరియస్గా అప్పట్లో నటించిన హీరోయిన్స్. ఇప్పుడు మీనా ఉంది, క్యూటీ పై. సౌందర్య గారు ఏంటంటే ఆవిడ ఈ సీరియస్ పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ వెళ్ళిపోయేది. రమ్యకృష్ణ అటు సీరియస్ అటు అన్నీ చేసుకుంటూ తన పందాలో తను ఉండే. నగ్మ ఎక్కువ గ్లామరస్ రోల్స్, కొంచెం అగ్రెసివ్ రోల్స్ చేసింది. రోజా అండ్ వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ విజయశాంతి వీళ్ళంతా సీరియస్ రోల్సే చేశారు. రోజా అన్న ఫ్యామిలీ డ్రామా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, అలాంటి 1-2 ఫ్యామిలీ సర్కస్లు లాంటివి చేసింది. కానీ వీళ్ళు మాత్రం చాలా సీరియస్గానే యాక్ట్ చేసింది. విజయశాంతి లాస్ట్ వరకు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేసింది. సో తర్వాత రీఎంట్రీలో ఆమె కొంచెం గట్టిగా అరుచుకుంటూ ఏ అనే రోల్స్ చేసింది కాబట్టి అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఆమె ఎవరు, వరలక్ష్మి శరత్ కుమార్, ఈ జనరేషన్ వాళ్ళు, సలార్లో శ్రియ, అట్లాంటి రోల్స్ వీళ్ళు కూడా చేయొచ్చు కదా, దే కెన్ ఆల్సో షౌట్. సో తను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. మరి తమిళ మాతృక తెలుగులో కూడా విడుదల అవుతుందో లేదో తెలియదు. స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా చేసిన ఆశ్చర్యాన్ని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.